ఇప్పుడు ఈ బనకచెర్లకు సంబంధించి మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంతగానో పోరాడుతున్నారు. బనకచెర్ల రావద్దు అని. రేవంత్ రెడ్డి కూడా నేనే ముందటుండి పోరాడతాను అంటున్నారు. కానీ డీపీఆర్‌కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ముందటికి పోతున్నది. ఇప్పుడు మీ మౌనము బీఆర్ఎస్‌కు ఈ రాష్ట్రం మీద అవునన్నా కాదన్నా అది తెచ్చిన పార్టీగా ఒకటున్నది. కానీ మీ మౌనము ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో తెలంగాణకు రేపు తీరని శాపంగా మారబోతుందా? ఇప్పుడు బనకచెర్ల గురించి ప్రభుత్వ మౌనం తప్పకుండా శాపమే అవుతుంది. మేమే కదా మాట్లాడుతుంది మేమే, కొట్లాడుతుంది మేమే. కేసీఆర్ గారు ఇప్పటికే చాలామంది అడ్వకేట్స్తో కూడా మాట్లాడాడు. మనం ఏమైనా కోర్టులు పోవడానికి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రభుత్వాలకు ఉంటుంది. ఆనాడేం ప్రభుత్వంగా లేము కాబట్టి మనం కేవలం తెలంగాణ ఉద్యమకారులుగానే ఉన్నాం కాబట్టి మనం ఆనాడు ఉద్యమకారులుగా పార్టీగా పోయినాం. కానీ వాళ్ళకు ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికే అవకాశాలు ఉంటాయి కొట్టడానికి. ఇప్పుడు అపెక్స్ కమిటీ ఉంటుంది, దాన్ని ముఖ్యమంత్రి డిమాండ్ చేయాలి. ఆ కమిటీలోనే కేంద్ర మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నదానికే ముందుకు పోవాలి దేనికైనా. అది డిమాండ్ చేస్తలేడు ఈయన. మేము అడుగుతున్నది అది. నువ్వు దానికి ఎందుకు డిమాండ్ చేస్తలేవు? అసలు సంస్థ అది ఆపే కమిటీ, అది అధికారాలు ఉన్నది. అది దాన్ని వదిలిపెట్టి ఉత్త మీటింగ్ పోయిండు, పోనని చెప్పిండు, రాత్రి లీక్ ఇచ్చిండు, మళ్ళీ తెల్లారి పోయిండు, అసలు దాని మీద చర్చే జరగలేదు అన్నాడు. ఈయన అన్న గంట సేపటికి ఆంధ్రప్రదేశ్ మంత్రి దాని మీదనే చర్చ అయింది, సంతకం పెట్టిండు తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పిండు. ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడు ఈయన. పూర్తిగా లొంగిపోయి ఉన్నాడు. బనకచెర్ల అయ్యే అవకాశం చంద్రబాబుకి మోడీకి పూర్తిగా లొంగిపోయి ఉన్నాడు. పూర్తిగా వాళ్ళకి కావలసిన పద్ధతిలో పనిచేస్తున్నాడు. తప్పకుండా అది తెలంగాణకు నష్టం కలిగించేది, అందులో సందేహమేం లేదు. దాన్ని మేము వ్యతిరేకిస్తాం, తప్పకుండా కొట్లాడతాం. దాన్ని ఎక్కడానికైనా ఆపడానికి మేము చేయాల్సిన పోరాటం అంతా కూడా చేస్తాం. బనకచెర్ల ఆగుతుందా, కొనసాగుతుందా మీ లెక్క ప్రకారం? ఎట్టి పరిస్థితుల్లో ఆగి తీరాలి. ఈయన మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజం. అపెక్స్ కమిటీ మీటింగ్కు పిలవాలి, అపెక్స్ కమిటీలో వ్యతిరేకించాలి, దాంతో ఆపాలి.